యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గురించి నేను ఏం చెప్పాలని యేసయ్యను అడిగాను. దేవుడు ఒక వాక్యాన్ని బయలుపరిచారు. ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్యాన్ని దేవుడు బయలుపరిచారు. ఆ వాక్యం వినపడుతుంది నా మాట వెనక్కి. వాక్యాన్ని బయలుపరిచారు. అయితే ఈ వాక్యం ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం. ఇర్మియా 39 18వ వాక్యం ఫస్ట్ లైన్. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక ఆమేన్. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నిజముగా నేను తప్పిస్తా. ఈ కరోనా నుంచి మిమ్మల్ని తప్పించునుగా. నిజముగా మీరు నమ్ముకున్నారు కనుక. ఎవరు నమ్మారండి? నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా ఆయన నిన్ను తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా బందీ గృహశాలలో ఉన్నాడండి. జైల్లో ఉన్నాడు ఆయన. ఇందులో చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, బందీ గృహశాలలో ఉన్నాడు. ఒక వ్యక్తి గురించి దేవుడు ఇర్మియాకి బయలుపరిచాడు. ప్రవక్తని ఇర్మియాకి దేవుడు బయలుపరిచాడు. ఇతను ఎవరు అంటే ఆఫ్రికా దేశస్థుడు. ఇతను చరిత్రలో ఉంది, ఆఫ్రికా దేశస్థుడు. ఇతను అన్యజనుడు, ఆఫ్రికా దేశస్థుడు, అన్యజనుడు. దేవుడు ఇతని గురించి దేవుడు బయలుపరిచాడు. ఎవరో ఇతని పేరు కూడా రాసిన బైబిల్లో. చూద్దామా? 15వ వాక్యం చదువుదాం. ఇర్మియా 39:15 వాక్యం. ఇర్మియా బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట ఆయనకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు. చదవండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపత్యం యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును కూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కూషీయుడు అంటే ఆఫ్రికా దేశస్థుడు. ఏ దేశస్థుడు? ఆఫ్రికా దేశస్థుడు. యేసు ప్రభువుని నమ్ముకోలేదు, దేవుని నమ్మలేదు. ఒక అన్యజనుడు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ఏం చేస్తే ఈ వ్యక్తి గురించి దేవుడు అంతగా సీరియస్ గా తీసుకొని శ్రద్ధను పెట్టి దేవుడు ఎందుకు ఈయన గురించి ఇంతగా మాట్లాడాలి? కారణం ఏంటో తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం వింటున్న మీ జీవితాలలో ఈ వ్యక్తి గురించి దేవుడు అంతగా మాట్లాడుతున్నాడు అంటే ఈ వ్యక్తి యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో రాయబడింది. ఇక్కడ ఇతని పేరు మరొకసారి రాయబడింది. ఇతని పేరు మరొకసారి రాయబడింది. అది 38వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో ఇతని పేరు రాయబడింది. ఇర్మియాని నీళ్ళేని బావిలో దించుతారు. నీళ్ళేని బావిలో దించితే అది బురదలో దిగబడ్డాడు. 6-7 వాక్యాలు 8 వాక్యాలు ఉంది. బురదలో దిగబడ్డాడు. దిగబడితే అక్కడ 8వ వాక్యంలో రాసి ఉన్నది. 7-8 వాక్యాల్లో కూషీయుడగు, చదవండి అమ్మా. కూషీయుడగు ఎబెద్నెలకును
షండు వారు ఇర్మియాను గోతిలో వేసిన సంగతి విని రాజనగరంలో నుండి రాజునకు ఇలాగ మనవి చేసిన రాజా నా ఏలిన వాడ ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయము. ఆమేన్. ఎవరితో మనవి చేస్తున్నాడు? రాజుకి సేవ చేసేవాడి వ్యక్తి. తినే ఆహార విషయంలో కానీ నీళ్లు తాగే విషయంలో కానీ చాలా దగ్గర ఉండి చేసేవాడు. ఇది నిలబడింది ప్రవక్తని ఇర్మియాని నీళ్ళని బావిలో దించితే అందులో బురదలో దిగబడ్డాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది? నడువులోకి పైకి వెళ్ళిపోయింది, వచ్చేసింది. వెంటనే ఇర్మియాని దించగానే దేశంలో కరువు వచ్చేసింది. రొట్టెలు దొరకట్లేక, తినే తిండి లేదు, కరువు వచ్చి పడిపోయింది. ఆ టైంలో దేవుడు ఒక అన్యజనుని దేవుడు ఎన్నుకొని ఇర్మియా ప్రవక్త గురించి మనవి చేస్తే ఇమీడియట్గా నువ్వు వెళ్ళిపోయి ఇర్మియాను పైకి లాగన్నాడు. ఇమీడియట్గా నువ్వు వెళ్ళిపోయి ఇర్మియాను పైకి లాగాడు. ఇర్మియాను పైకి లాగి బందీగృహశాలలో ఉంటాడు. యెరూషలేము పట్టబడుతుంది శత్రువులతో, బబులోను దేశం శత్రువులతో పట్టబడుతుంది. ఆ టైంలో దేవుడు బందీగృహశాలలో ఉన్న ఇర్మియా విషయంలో దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏం చేశాడని ఈయన? ప్రవక్త గురించి మనవి చేశాడంతే. చేసి కొన్ని గుడ్డలో, పాత గుడ్డలో సినిగిపోయిన గుడ్డలని తీసుకెళ్ళిపోయి, తాళ్ళు తీసుకెళ్ళిపోయి ఇర్మియాను పైకి లాగండి అన్నప్పుడు ఇతను ఆ పని చేశాడంతే. కూసీడరు ఈ వ్యక్తి ఈ పని చేశాడు. ఆమేన్. పరిశుద్ధులకి హెల్ప్ చేశాడు. ఏం చేశాడు? పరిశుద్ధులకి హెల్ప్ చేశాడు. మరణపు ఛాయలో ఉన్న ఈ వ్యక్తికి, అనగా ఇర్మియాకి, చనిపోతాడు. ఇక కరువు లేదు, రోజుకు రొట్టె ఇస్తున్నారు, దేశంలో కరువు వచ్చేసింది, రొట్టెలు దొరకట్లా. యావత్తయ్యా ఇర్మియా విషయంలో చేసిన అన్యాయం అంతా అన్యాయము, అతని విషయంలో చేసిన యావత్తు అన్యాయము. ఇమీడియట్ గా అతను పైకి లాగకపోతే అతను చచ్చిపోతాడు అని చెప్పిన మాట దేవునికి ఇష్టమైపోయింది. అందుకే అంటున్నాడు దేవుడు, నిన్ను విడిపిస్తా. ఆమేన్. హల్లెలూయా. 18వ వాక్యంలో రాసింది, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకుంటావు, చచ్చిపోవు నువ్వు అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు ఆయన? చచ్చిపోవు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నువ్వు దక్కించబడతావు గనుక నువ్వు ఖడ్గం చేత చంపబడవు, నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందుకే అన్నాడే, నీవు నన్ను నమ్ముకుంటేవు గనుక. ఆమేన్. నీవు నన్ను నమ్ముకుంటేవు గనుక నిశ్చయముగా నేను తప్పిస్తా. ఆమేన్. నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తా. ఒక చిన్న మాట చెప్తా. ఒకప్పుడు దాన్ని చూసో, దీన్ని చూసి, పాము చూసి, మృగాన్ని చూసి, ఇంక దేని చూసి భయపడేవాడు. ఇప్పుడు అంతకంటే డేంజర్ ఏంటంటే మనిషిని చూసి మనిషి భయపడుతున్నాడు. ఇప్పుడు మనిషిని చూసి మనిషి భయపడుతున్నాడు. సేకండ్ ఈటది కూడా భయం అవుతుంది, పక్కన కూర్చోడానికి కూడా భయం అవుతుంది. కారణం ఏంటి తెలుసా? కరోనా అని. ఇది కత్తి కంటే మహా డేంజర్గా లేదు, ఉందా లేదా? కత్తి కంటే మహా డేంజర్గా ఉంది. కనుక దేవుడు ఇందులో నుంచి తప్పించుందిగా. నమ్ముతున్నారు మిమ్మల్ని తప్పిస్తాడని దేవుడు? ఖచ్చితంగా నమ్ముతున్నారా? మొండిగా వెళ్తారు. మొండి విశ్వాసం ఉందా మీలో? ఉందా? ఆలోచిస్తున్నారా? మాస్క్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి ప్రేయర్ చేయటం ఇవంతా మీరు చేయగలుగుతారా? ఆమేన్. హల్లెలూయా. కనుక ఈరోజు నీ వాక్యం ఇచ్చినది ఒకసారి గుర్తుపెట్టుకో. యేసయ్య నీకు సెలవిస్తున్నాడు, నన్ను నమ్ముకున్నావు, నేను విడిపిస్తాను. ప్రతి వ్యాధి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు.
స్పష్టమైన మాట, నువ్వు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను విడిపిస్తాను. అమ్మాయి ఎవరు నమ్ముకున్నారండి మీరు? మనుషుల వైపు చూడకండి, డాక్టర్ల వైపు చూడకండి. చూడాలి, తప్పు లేదు, కానీ అది కూడా దేవుడిచ్చిన జ్ఞానమే. కానీ కంప్లీట్గా ఫస్ట్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఎవరిని బాగా నమ్ముకోవాలంటే యేసయ్యని. ఇక అన్యచరుడి విషయంలో దేవుడు ఇంత సీరియస్గా చెబుతుంటే, నువ్వు దేవుళ్ళని వెంబడిస్తున్న నీ జీవితంలో నిన్ను అంతగా దేవుడు ఇంకా శ్రద్ధ పెట్టి దేవుడు చూడాలి. ఏమైనా దేవుడి పని చేశాడు ఇతనేమన్నా? చెప్పండి, చేశాడా? ఒక మీటింగ్కి ఏమైనా హెల్ప్ చేశాడా? లేదు. ఏమన్నా చేశాడా? ఇర్మియాని పైకి లాగాడు, గోతులోంచి పైకి లాగాడు, రాజుతో మనమే చేసి పైకి లాగాడు. లాగటం వలన, లాగిన తర్వాత బైబిల్ రాసింది బందీ గృహశాలలో నివసించాడంట ఇర్మియా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 10వ వాక్యం, 38 10వ వాక్యంలో, అందుకు రాజు నీవిక్కడ నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకొని పోయి, చదవండి, ఇర్మియా సావకమునకు ఆ గోతుల నుండి నీవు అతని తీయించుమని కూషీయులకు ఎబెద్దనుకును సెలవించగా, ఎబెద్దలేకు ఆ మనుషులు వెంటబెట్టుకొని రాజనగర్లో ఖజానా కిందికి గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింటి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతులోనున్న ఇర్మియా పట్టుకున్నట్టుగా త్రాళ్ళ చేత వాటిని దిప్పి, పాతవైన చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల కింద పెట్టుకోమని అతనితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఆఖరి నేను పైకి చేరారట, పైకి నీళ్ళలోంచి బకెట్ లాగినట్టుగా పైకి లాగారు. 30 మంది మనుషులు కలిసి పైకి లాగారు. దీనికి 30 మంది మనుషుల గురించి ఏమైనా మాట్లాడాడు దేవుడు? ఏమన్నా మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కూషుడు గురించి, ఆ ఒకే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఈ 30 మంది మనుషులు కూడా రాజాగ్నికి లోబడి వచ్చారు తప్ప దానికి మూల కారకుడు ఎవరు అంటే కూషీయుడు. ఇతనితో దేవుడు మాట్లాడి ఇతను ముందు పెట్టేసి ఇర్మియాని కాపాడేలాగా దేవుడు చేశాడు. ఆమేన్. ఏం చేశాడు? పరిశుద్ధులకి హెల్పింగ్ నిలబడి సహాయం చేశాడు, పరిశుద్ధులకి హెల్ప్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంటుంది, నీవెలా ఉన్నావో చూడు ఒకసారి. కొత్త నిబంధనలు ఏం చెప్తున్నా చదువుతామా? హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేసుకున్నట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమేన్. మరొకసారి చదువుతున్నా చూడండి. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేసుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ఇప్పుడు మర్చిపోతారంటారు మిమ్మల్ని కూడా. దైవజనులకు మీరు హెల్ప్ చేశారనుకోండి, మర్చిపోతాడా? మర్చిపోడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నువ్వు మార్చుకొని దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటే నిశ్చయముగా దేవుడు కృప చూపించి నడిపించగలిగిన సర్వోన్నతుడైన దేవుడు. ఆమేన్. ఆయన మాట్లాడుతూ సెలవిస్తున్నాడు, ఆ వ్యక్తిని కాపాడినట్టుగా నిన్ను కూడా కాపాడును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ వ్యక్తిని ఎలాగైతే దేవుడు కాపాడి ఖడ్గం చేత సంపబడో, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణమును దక్కించుకుంటున్నావు.
ఇర్మియాకు చేసిన హెల్ప్, ఇర్మియాకు చేసిన ఉపచారం, ఇర్మియాకు చేసిన ఆ గోతుల నుంచి పైకి లాగటం, ఆ వ్యక్తి గదిలోకి వెళ్ళి పాత అయిన సినిగిరి గుడ్డలు, సిరాకైన గుడ్డలు తీసుకొచ్చి, తాళ్ళు తీసుకుని వచ్చి ప్రయాసపడి ఇర్మియాను పైకి సేదాడు. కానీ ఇర్మియాను కాపాడుతున్నాడు. ఇర్మియాను ఆ వ్యక్తి కాపాడిన తర్వాత దేవుడు దాన్ని చూశాడట. అది ఆ వీడియో మొత్తం కూడా దేవుడి దగ్గర ఉంది. చూసి యెరూషలేము అంతా నాశనం అయిపోతుంది, ఆ దినమున ఖడ్గం చేత చంపబడతారు, బబులోను రాజు వస్తాడు, చంపబడిపోతుంది అని భయముతో ఉన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు దేవుడు ఇర్మియాతో అన్నాడు, ఆ వ్యక్తి భయంతో ఉన్నాడు, ఆ మనుషులకు భయపడుతున్నాడు, ఆ సైన్యానికి బబులోను సైన్యానికి భయపడుతున్నాడు, వాళ్ళకి అప్పచెప్పనని చెప్పిపోయి అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి నేను ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంటుంది, నీవు గుర్తుపెట్టుకో, నేను అప్పచెప్పాడు. నువ్వు కూడా చిన్న ప్రార్థన చేసుకోవాల్సింది తెలుసా? దినము ఏ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నీవు నన్ను అప్పచెప్పకుండా ఉండయ్యా అని చెప్పాలి. ఆమేన్. ఏం చెప్పాలి? ఏ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఏ అధికారికైనా నన్ను అప్పచెప్పుద్దయ్యా. అప్పచెప్తే ఏం చేస్తారు? తిడతారు, కొడతారు, హింస పెడతారు, చంపేస్తారు. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? రోజు ఎవరికి నన్ను అప్పచెప్పొద్దయ్యా, నన్ను నీ స్వాధీనం ఉంచుకయ్యా, నీవే నన్ను విచారణ చేయి, నీవే నన్ను వివేచించు, నీవే నన్ను సరి చేయి అని దేవునికి నీ లైఫ్ను అప్పచెప్పాలి. అందుకే అంటాడు దేవుడు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారమునకు నీవు ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి పైన ఆయన అధికారమునకు నువ్వు అప్పచెప్పుకోవాలి. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం బైబిల్ నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వాక్యం. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకము చేసుకుని. కనబడిందా? మీరు వెలిగించబడటం అంటే రక్షించబడటం, మారు మనసు అనుభవంలోకి రావటం, దేవుని సన్నిధిలోకి మీరు వచ్చిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. గతంలో మీరు ఎలా ఉన్నారో అవి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అసలు దేవుళ్ళలోకి మీరు వచ్చిన తర్వాత కూడా ఎలా ఉన్నారు, దేవుళ్ళలోకి రాకముందు ఎలా ఉన్నారు, అవి కూడా జ్ఞాపకంలోకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి బైబిల్ 33వ వాక్యం. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలోనూ ఆరిడి పడిద్రి. మరి ఒక విధముగా చూస్తే వాటి అనుభవం ఇచ్చిన వారిలో పాలిన వారై. 34వ వాక్యం. ఏలనగా మీరు ఖైదీలో ఉన్న వారికి కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటేనే. అంటే ఎవరెవరికి హెల్ప్ చేశారండి వీళ్ళందరూ? ఖైదీలో ఉండేవాళ్ళందరికీ, సరసలలో ఉండేవాళ్ళందరికీ, అందరికీ ఆస్తులన్నీ వాళ్ళని బయటికి తీసుకురావడం, సువార్తలో నిలబెట్టడం, వాళ్ళని బలపరచడం, ఇలాంటి ఉపచారాలు చాలా మంది చేశారంట ఆ దినాల్లో, పౌలు కాలంలో. అందుకే బైబిల్ రాసిన 35వ వాక్యం. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు అంటాడు అక్కడ 36వ వాక్యంలో, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇప్పటికే చాలా ఓర్పు ఉంది మీకు, ఇంకా ఓర్పు చాలా అవసరం అని దేవుడు మాట్లాడుతున్నాడు తన పిల్లల కోసం. దేవుడు అంటాడు అక్కడ, ఆలస్యము చేయక ఆయన వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఆయన వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు. మనం ఆ టైంకి చనిపోతే మనల్ని లేపుతాడు. ఒకవేళ బతుకును అనుకో, దేవుడు మనం లేపుతాడు. ఆమేన్. చనిపోయి భూస్థాపన అయ్యి మనం అందులో చనిపోయినా దేవుడు అందులోంచి లేపు. ఈరోజు నీ వాక్యం ఉంటున్న మీరు ఆస్తులన్నీ పరిశుద్ధులకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారట. చదవండి ఒకసారి 34వ వాక్యం. ఏలనగా మీరు ధైర్యంలో
కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, నీ ధైర్యమును విడిచిపెట్టుకుడి. దానికి ప్రతిఫలంగా ఒక బహుమానం కలుగును. ఆమేన్. గొప్ప బహుమానమును ఇస్తాడు. నేను ఒక చిన్న మాట చెప్తాను. లోతు ఆస్తి పట్టబడినప్పుడు శత్రువులతో అబ్రహాము తన ఇంట్లో అల్పెరిగిన వాళ్ళు, యుద్ధానికి ఏర్పడగలిగిన వాళ్ళు కొందరు ఉన్నారండి. వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయి లోతుకి ఎంత ఆస్తి పట్టబడిపోయిందో అదంతా రిటర్న్ తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న రాజులది, దేశాలది, రాజులది అందరిది రిటర్న్ తీసుకొచ్చాడు. తర్వాత అంటాడు దేవుడు, అబ్రహామా నేను నీకు కేడమును బహుమానమని అంటాడు. ఆమేన్. ఎవరు ఆయనకి ఎవరు హెల్ప్ చేయలే, ఎవరు బహుమానం ఇలా అబ్రహాంకి. కానీ దేవుడు నిలిచామంటాడు ఆయన, అబ్రహామా నేను నీకు కేడమును బహుమానమును అంటాడు. నేను ఇస్తా నీకు బహుమానం. ఎవరిస్తా అంటున్నారు అంటే ఇప్పుడు ఆయన చేసిన హెల్ప్లో ఎవరున్నారు? లోతున్నాడు. అక్కడ ఎవరున్నారు? లోతున్నాడు. దేవుని నమ్మిన బిడ్డ లోతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఈ లోతుల గురించి దేవుడు చక్కగా మాట్లాడుతూ సెలవిస్తున్న మాటలు ఏంటంటే, అతనికి చేస్తే హెల్ప్ అబ్రహాము దేవుడి వైపు చూశాడు. ఆమేన్. ఎవరి వైపు చూశారు? దేవుడి వైపు చూశారు. మీరు కూడా పరిశుద్ధులకి హెల్ప్ చేసేటప్పుడు ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. చూద్దాం బైబిల్లోంచి రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందొచ్చు. ఎట్లా ఇయ్యాలంట? శ్రద్ధ పెట్టాలి. ఎట్లా ఇమ్మన్నాడు ఆయన? గడి చెప్పండి. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందొచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు శ్రద్ధ పెట్టి కూసీయుడు పనిచేశాడు ఇర్మియా విషయం. నీవు కూడా శ్రద్ధ పెట్టి పని చేస్తే ఆయన నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను మీకు. ఏంట మాట అంటే, ఏలియా చేతుల మీద ఎలీషా 18 సంవత్సరాలు నీళ్లు పోసాడు. ఎన్ని సంవత్సరాలండి? ఆయన పని ఏంటి? నీళ్లు పోయటం ఆయన పని. 18 ఇయర్స్ నీళ్లు పోసాడు. 18 ఇయర్స్ నీళ్లు పోస్తే ఆయన శ్రద్ధతో చేయటం వలన ప్రవక్త అయ్యాడు. ఏమయ్యాడు? ప్రవక్త. శ్రద్ధ పెట్టకుండా నువ్వు చేసినావనుకో, నీ ఆస్తి పోతుంది, నీ డబ్బు పోతుంది, బ్లెస్ అవ్వవు. నువ్వు గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా శ్రద్ధ పెట్టి ప్రేమతో దేవుని బట్టి నువ్వు చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు నీ వాక్యం ఉంటున్నా నీవు ఒకసారి గుర్తుపెట్టుకొని నేను నువ్వు తగ్గించుకొని దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు కార్యం జరిగించి నడిపిస్తాడు. నిన్ను విడిచిపెట్టాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ వ్యక్తిని ఎలా అయితే కూసీయుడో వ్యక్తిని ఎలా అయితే దేవుడు మరచిపోకుండా దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని బన్నీ గృహశాలలో ఉన్న ఇర్మియా విషయంలో ఎలా దేవుడు చేశాడో నీ విషయంలో కూడా దేవుడు అలాగా కృప చూపిస్తాడు. అంతకంటే ఎక్కువ కృప నీ మీద ఉంటుంది. ఆమేన్. ఆమేన్. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కనుక బన్నీ గృహశాలలో ఉన్నప్పుడే ఇర్మియాకు దేవుడు సెలవిచ్చాడు. దేవుడు అందులోంచి అయితే ఇర్మియాను బయటికి తీసుకురాలేదు. కానీ ఏ వ్యక్తి అయితే అతన్ని శ్రద్ధ పెట్టి దగ్గర తీసుకొని హత్తుకొని బయటికి తీసుకొచ్చాడు, ఆ వ్యక్తి విషయంలో దేవుడు
కృప చూపిస్తున్నాడు. ఈరోజు నేను మర్చిపోకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా విశ్లేషించండి, నమ్మి కూర్చోండి. 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యంలో దావీదు గురించి రాసింది. 2 సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వాక్యం. అక్కడ రాసింది లాస్ట్ లైన్లో, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఆమేన్. ఏం చేసినట్ట? దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడు. దీనికి ఎందుకు కారణం అంటే, నేను ఒక దావీదు గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఏంటి నేను చేసిన పని ఏంటంటే, లేవీయుల మీద బహుశ్రద్ధ పెడతాడు. ఆమె ఎవరి మీద? లేవీయుల కుటుంబాల మీద బహుశ్రద్ధ పెడతాడు. లేవీలకు వెళ్ళవలసిన పాళ్ళు ఖచ్చితంగా పంపిస్తాడు. లేవీయులను జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. లేవీయులు ముందు నడుస్తేనే ఈయన వెనక నడుస్తూ ఉంటాడు. లేవీయుల కంటే ముందు వెళ్ళడైనా. లేవీయులు పాట పాడుతూ తాళాలు వాయిస్తూ ఉంటే ఈయన డ్యాన్స్ చేస్తాడు. ఈయన కూడా పాడతాడు. మరి వీళ్ళందరికంటే ఎక్కువ కీర్తన రాశాడు, ఎక్కువ పాట పాడగలడు, దేవుడు ఈయనతో మాట్లాడగలడు. మరి అంత కృప ఉంది ఈయన మీద. నేను ఎప్పుడూ లేవీల కంటే గొప్ప నేను ఎప్పుడు అనలేదు. ఆయన అన్నాడా? అనలేదు. నేను లేవీల కంటే పాస్టర్ గారి కంటే నేను గొప్ప అనలేదు. లేవీలను ఎక్కడ కూడా ఏ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళని కానీ ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు విడిచిపెట్టలేదు. నేను ఒక చిన్న మాట చెప్తాను దైవజనుల ఫ్యామిలీ గురించి. పాస్టర్ గారు బలంగా వాడబడుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అదే కృప వాళ్ళ మీదకి వస్తుంది. మీకు అర్థమవుతుందా? అదే కృప వాళ్ళ మీదకి వస్తుంది. ఆ కృపతో వాళ్ళు ఏం చేస్తారంటే, కారణం ఏంటంటే, ఆ దైవజనుడు ఆ ఫ్యామిలీ గురించి అనగా తన పిల్లల గురించి కన్నీరు గారుస్తూ ఉంటాడు. ఎందుకు అంతగా చేయాల్సిన కారణం ఏంటంటే, ఇతను ముగించుకొని ఇతను వెళ్ళిపోతే తన పిల్లలు మళ్ళీ వచ్చి ఆ ప్రజలకు మళ్ళీ ఆయన ఉన్నప్పుడు ఎలా అయితే నడిచింది అంతకంటే ఎక్కువ నడవాలని ప్రార్థన చేస్తారు. ఆమేన్. నెక్స్ట్ వాళ్ళు చేయాల్సిన పని అది. ఇప్పుడు ఏ లోటు లేకుండా దైవజనుడు ఉన్నప్పుడు ఎలా అయితే చేశాడో, ఆ పిల్లలు వచ్చిన తర్వాత ఈయన ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఆయన సేవ ముగించుకుని వెళ్ళిపోయాక పిల్లలు ఆ ప్లేస్లోకి వస్తారు. ఇదే ప్లేస్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఆ పిల్లలు అందరూ కూడా, తండ్రి కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద వయసు కలిగి ఉంటారు. నిలబడి చిన్న వయసు కలిగిన వాడు వాక్యం చెప్తుంటే ఎదురాడి సమాధానం చెప్పగలడు. నేను నీకంటే పెద్ద వయసు కలిగిన వాడిని, నువ్వు నాకు చెప్తావా అని చెప్పేసి పిల్లల్ని, దైవజన పిల్లల్ని ఎదిరించిన వాడు లేకపోలేదు చరిత్రలో. ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ అక్కడ ప్లేస్ నిలబెట్టింది దైవజనుడు కాదు. ఎవరు నిలబెట్టారు? దేవుడైన యెహోవా. సర్వోన్నతమైన దేవుడు నిలబెట్టినాడు కనుక ఆ సంతతి వారిని నువ్వు గౌరవించాల్సింది ఖచ్చితంగా నీ మీద ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ వాక్యము దేవుడు వారి జీవితాలలో దేవుడు గొప్ప మెరికలు జరిగించి వారిని నడిపిస్తున్న ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు వారి మీద కనుదృష్టి పెట్టి ఉన్నాడు కనుక. ఆమేన్. హల్లెలూయా. అంటే అలాగే నీ మీద కనుదృష్టి లేదని కాదు, అక్కడ వాళ్ళ మీద మరి ఎక్కువగా పెడుతున్నాయి. ఎందుకంటే నీ మీద పెట్టిన దానికంటే కూడా ఆ దైవజనుల ఫ్యామిలీ మీద ఎక్కువగా కనుదృష్టి పెట్టి వాళ్ళని ప్రజలకు ఉపయోగపడేలాగా వారిని సాధనలుగా దేవుడు లేపుతాడు వారిని. ఆమేన్. అందుకనే జాగ్రత్త కలిగి దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉన్నామనేది, దేవుడి సన్నిధిలో పరిశుద్ధుల విషయంలో ఎలా ఉన్నామనేది కొంచెం దృష్టి పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు, దావీదు వెళ్ళిన ప్రతి ప్లేస్లో కూడా నేను అతన్ని కాపాడుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఏమన్నాడు అక్కడ బైబిల్ రాసి, దావీదు ఎక్కడికి పోయినను అన్నది. ఎక్కడికి పోయినా కానీ దావీదుని దేవుడు కాపాడు. ఎక్కడికి వెళ్ళినా సరే దావీదుని దేవుడు కాపాడడానికి కారణం తెలుసా?
నాకు తెలిసైతే నేను అనుకుంటాను దావీదు విషయంలో నాతాను ఫ్యామిలీ ఆయన ఇంట్లో కూర్చుని భోజనం చేస్తారు, గాదు ఫ్యామిలీ ఆయన ఇంట్లో కూర్చుని భోజనం చేస్తారు, సమూయేలు ఫ్యామిలీ ఆయన ఇంట్లో కూర్చుని భోజనం చేస్తారు. ఇంకా లేవీలు ఎంతమంది వచ్చి ఆయన ఇంట్లో కూర్చొని తిని వెళ్ళిపోతుంటారు. ఆమేన్. హల్లెలూయా. నన్ను బాగా చూసే ఫ్యామిలీ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో ఒక ఫ్యామిలీ గురించి చెప్తాను. నేను రక్షించబడిన దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ బాగా చూస్తాను, ఇప్పటికీ చూస్తాను. నేను ఇప్పటికీ ఒక ఫోన్ చేసి ఇట్లా అని చెప్పేసి అంటే మీరు వచ్చేయండి అంటారు. అంతే, మీరు వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి అంటారు. నేను వెళ్తే అంత బాగా చూసుకుంటాను. చూసుకుని అంటమే కాకుండా ఏమంటారంటే దగ్గరుండి నన్ను ఎటు తిరగాలన్నా కానీ కారు పెట్టి ఆ సిటీలో మొత్తం నన్ను తిప్పుతారు. అంతా తిప్పేసిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళాలయ్యా అంటారు. ఎక్కడికి లేదమ్మా అన్నాను. ఎక్కడికి లేదయ్యా అన్నాను. ఇక్కడ రిజర్వేషన్ చేయాలా, మరి 2 రోజులు ఉంటారా అని అంటారు. నేను వెళితే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు లీవ్ పెట్టుకుని ఉంటారు. హల్లెలూయా. నేను 2 రోజులున్నా 3 రోజులున్నా లీవ్ పెడతాను. నేను కోరింది నాకు పెడతాను. నాకు పలాన్ని కావాలి, పలాన్ని తింటానంటే నా ముందర వచ్చేస్తారంటే, నాకు పలాన్ని తినాలనిపిస్తున్నాను అనుకో, నా ముందు వచ్చేస్తారు. నేను వచ్చుతున్నా అంటే రెడీ చేసి నా ముందు పెట్టేస్తాను. ఆమేన్. ఒకసారి మటన్ వండారు వాళ్ళు. నేను ఎంత కారం తింటానో తెలియదు వాళ్ళకి. ఫస్ట్లో స్టార్టింగ్లో మిర్చి ఎక్కువ వేసి కారం పడేసేసి చేస్తే అది నేను ముందు పెడితే తిందామని నేను తింటుంటే కళ్ళ నీళ్ళు వస్తుంది. వాళ్ళిద్దరు నాకు ఎదురుగుండి ఏడుతున్నారు. వాళ్ళిద్దరు ఎదురుగుండి నాకు ఎదురుగుండి ఏడుస్తున్నారు. అదేంటంటే మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. తప్పైందయ్యా, సారీ అయ్యా, క్షమించయ్యా, భయం అవుతుందయ్యా, ఈ మాటలు చెప్తున్నారు. ఆమేన్. క్షమించయ్యా, భయం అవుతుందయ్యా. నేనేమన్నామా మిమ్మల్ని ఏమన్నా? కాదయ్యా, ఇక్కడికి నేను తినలేకపోతున్నానని బాధ ఉందయ్యా. 2 ముక్కలు తిని వదిలేసింది. వాళ్ళు భయంకరమైన మంట. ఆమేన్. నా ప్రియ దేవుడి బిడ్డ, అసలు వాళ్ళని చూస్తే ఏమనిపించింది తెలుసా? ఇలాంటి పరిస్థితులు ఉన్నారు ఇంకా అనిపించి వాళ్ళ కోసం ఎంతైనా ప్రేర్ చేయాలి, ఎంతైనా ఉపవాసం ఉండాలనిపించింది. పెట్టేసి పక్కా పోయింది వేరు, రూమ్లోకి పోవటం. కొందరు ఏం చేస్తారంటే మన విశ్వాసంలో ముందు పెట్టేస్తారు, వేసుకయ్యే ఇదంతా నీకే అని చెప్పేసి వెళ్ళిపోతారు. గంట పెడతారు, అన్నీ పెట్టేస్తారు. మన ఇష్టమే, ఎంత తినొచ్చు. ఆమేన్. తినొచ్చాక తినొచ్చు. మధ్య మధ్యలో వంగి చూస్తుంటారు, ఇక అన్నమైందా కూర. వాళ్ళు ఆ టైప్ కాదు. ఎదురుగా కూర్చుంటారు, చైర్ వేసుకుని కూర్చుంటారు. ఇక వాళ్ళే వడ్డిస్తూ ఉంటారు. ఆమేన్. దగ్గర తిని వెళ్ళిపోయేంత వరకు నాపిన్ దగ్గర పెట్టుకుని చక్కగా వాళ్ళు వండి అన్నీ చేస్తారు. ఈ రోజున ఉద్యోగాల్లో డబ్బులు మిగలక అప్పులు అయిపోయి నీలి సంచులు వేసి ఉన్నట్టు వాళ్ళ జీవితాలు ఈ రోజున 4-5 ఇళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు. తప్పులు కూడా దేవుడు అయిపోతుంది. హల్లెలూయా. అసలన్నీ తీరిపోయింది. దశభాగం కరెక్ట్గా ఇస్తారు దేవునికి. ఎన్ని కూడా చేస్తూ వచ్చారు పరిశుద్ధుల అవసరం. రాని పాస్టర్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడండి. ప్రతి పాస్టర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ చిన్న పెద్ద అనేది లేదు, ప్రతి ఒక్కరికి అంత మంచి ఆతిథ్యం పరిశుద్ధుల అవసరం తీరుస్తారు. వాళ్ళకు తోసింది పెట్టి, కానుక కడుపుని పెట్టి కానుకిచ్చి మనం పంపిస్తారు. అలా చేయటం వల్ల ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఫోన్ చేస్తాను, నేను వచ్చా అంట. అంతే. ఆమేన్. నేను వచ్చానయ్యా అంట. పంపనా అంటాడు. స్మార్ట్లో అనే మాట ఏందో తెలుసా? పంపనా వెహికల్ అంటాడు. ఆయన కారు లేకపోయినా సరే పంపనా వెహికల్, పంపనా అంటాడు. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుని కంటి రెప్పలాగా కాపాడుకున్నాడు దేవుడు.
దైవజనులు కూడా దావీదుని అంతగా కాపాడుతున్నారు. నీ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను చూస్తే దైవజనుడికి అసహ్యం పుట్టకూడదు. ఎలా ఉండదు తెలుసా? నిన్ను చూస్తే ప్రేమనురాగము ఆయన చూపంగా నీకోసం ఎంతైనా ఉపవాసుని కన్నీరు గార్చే దైవజనుడు నీకోసం ఉన్నాడని గుర్తుపెట్టుకొని ఆ శ్రద్ధ నువ్వు కూడా చూపి వాళ్ళు కూడా అంతే చూపిస్తారు. ఆమేన్. ఆ శ్రద్ధ నువ్వు అలాగే చూపి, నువ్వు కూడా అలాగే చూపించడం వలన వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ చూపిస్తారు. అర్థమవుతుంది మీకు చెప్పేది? అలాగే మీరు చూపింది, దేవుడు గొప్ప కార్యం ధరించి నడిపిస్తారు. ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను నేను. కీర్తన గ్రంథము 31వ కీర్తన 23వ వాక్యం లాస్ట్ లైన్లో 23వ వాక్యం మొత్తం చదువుతున్నా. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించు, యెహోవా విశ్వాసులను కాపాడు. కనబడిందా? యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించు. ఎవరిని ప్రేమించాలంటే చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను మీరు ప్రేమిస్తే మిమ్మల్ని కాపాడతారు. మీ పిల్లల్ని ప్రేమించుకుంటా, మీ ఉద్యోగాలు ప్రేమించుకుంటా, మీకున్నదంతా కూడా ఇష్టపడుకుంటా అలాగా మీరు నడుస్తున్నారు, మిమ్మల్ని కాపాడతాయి. ఎవరిని ప్రేమించాలంట? యేసయ్యను ప్రేమించాలి. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటారో అప్పుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. 37వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, వాక్యం ఉంటుంది. ఒకసారి చదువుతాం. ఒకసారి 28వ వాక్యం, 37వ కీర్తన 28వ వాక్యం. ఏలనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు. ఏమన్నాడైనా? తన భక్తులను కాపాడును, వారు ఎన్నటికీ కాపాడబడుదురు అన్నాడు ఆయన. ఎన్నటికంటే ఎవ్రీడే, ప్రతిరోజు ప్రతి సెకండ్ దేవుడిని కాపాడు. ఏమంటే అంత ఇష్టం. ఎవరిని ప్రేమించాలి? నువ్వు యేసయ్యని ప్రేమించాలి. ఎవరిని ఇష్టపడాలి? యేసయ్యని ఇష్టపడాలి. దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడుతూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడు నీతో గొప్ప కార్యం ధరించి నడిపిస్తాయి. సామెతల 2:8వ వాక్యంలో, సామెతల గ్రంథం 2:8వ వాక్యం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన సాధును. ఎప్పుడైనా తప్పిపోయినావు అనుకో, తప్పిపోకుండా ఆయన చూసుకుంటాడు. తప్పిపోతే మళ్ళీ అందులో నుంచి బయటకు లాగుతాడు. ఆమె ఒకవేళ నువ్వు ఎప్పుడైనా తప్పిపోయినావు అనుకో, ఎవరెవరో ప్రమేయంతో నువ్వు తప్పిపోతే నిన్ను బయటికి లాగేస్తాడే, లాగుతాడు. ఆమె ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు ప్రభు దయలో నిలిచి ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నావు. నీ లైఫ్ దేవునికి చాలా ఇష్టం. ఎవరికి ఇష్టమండి నీ లైఫ్? నీ వాళ్ళకి నువ్వు ఇష్టం లేకపోవచ్చు, నీ భర్తకు నువ్వు ఇష్టం లేకపోవచ్చు, నీ పిల్లలకు నువ్వు ఇష్టం లేకపోవచ్చు, నువ్వు ఎవరికైనా అసహ్యంగా నువ్వు కనపడవచ్చు, దేవుడికి మాత్రం అసహ్యంగా కనపడదు. ఆమె చెప్పరే? అంటే మీరు దేవునికి ఇష్టం లేదంటారా? నువ్వు దేవునికి చాలా ఇష్టం. ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు నిన్ను కాపాడుతూ ఉంటాడే. దేవుడు గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. ఆమేన్. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 49:8వ వాక్యం. యెషయా 49. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీ బిడ్డలిచ్చి రక్షణ దినమందు నీ నాలుగు బయలువెళ్ళడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రాని అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమిస్తుంది. ఆమేన్. అసలు నిన్ను ఎందుకు కాపాడాలంటే ప్రజలకు నిబంధనగా నేను తయారు చేస్తాను.
దేనికి తయారు చేస్తారండి? ప్రజలకు నిబంధనగా. నిబంధన అంటే దేవునికి నీకు ఒక వారధి. దేవునికి ప్రజలకు ఒక వారధిగా నిన్ను తయారు చేసుకుంటాడు. నేను ఎందుకు కాపాడుతూ, నేను ఎందుకు తప్పిస్తూ ఉంటాడంటే, నీవు ఒక ప్రజలకి, దేవునికి నీకు ఒక నిబంధనగా దేవుడిని తయారు చేస్తాడు. ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కారణం ఏంటంటే బైబిల్ రాసింది అక్కడ, బంధింపబడిన నీ జీవితం, చీకట్లో ఉన్న నీ జీవితానికి దేవుడు బయటికి తీసుకొచ్చి, అనుకూల సమయంలో, ఆయన సమయంలో నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను నిలబెడితే అందరికి వెలుగు స్తంభముగా ఉంటాం. ఆమేన్ గట్టిగా హల్లెలూయా. కనుక బైబిల్ చెప్తుంది, ఈరోజు నీ వాక్యం ఉంచున్నది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారట పౌలు సువార్త ప్రకటిస్తుంటే సాతాను కూడా వచ్చి పక్కన నిలబడి పౌలుని ఏదో చేయాలని వచ్చాడు. అప్పుడు దేవుడు నిలబడి వాడి నోట పడకుండా పౌలుని దేవుడు కాపాడిండట. 2 తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయము 16-17 వాక్యం చదవండి. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షము నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేది. ఇది వారికి నేరముగా ఎంచబడకుండా గాక. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. ఆమేన్. సభలో కూడా దేవుని మైపడి గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి తప్పించబడ్డాడట? నిన్ను తప్పిస్తా. కరోనా ఇప్పుడు సింహం లాగే చూస్తుంది. ఇప్పుడు ఎక్కువైందా తక్కువైందా? అందరూ అనుకున్నారు పోయిందిలే, రాదులే, అయిపోయింది. ఇంకా అమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు అందరూ. నువ్వు పీల్చుకుంటావా గాలి మొత్తం చూడాలనుకుంటూ వచ్చింది మళ్ళీ. అమ్మే అవునా కదా? అందరిలో దర్శిస్తుంది. మామూలు దర్శించట్ల, ఒకసారి ఊపి వెళ్ళిపోతుంది. ఊపినప్పుడు గట్టిగా నువ్వు విశ్వాసంతో నిలబడితేనో పర్లేదు, లేకపోతే అంతే. ఆమేన్. నేను ఒక వీడియో చూసాను. కరోనా పేషెంట్ చచ్చిపోతే అతన్ని దించి ఇంకెక్కడ పెట్టాడు, సమాధిలో పెట్టడానికి అనుకుంటా. ఈ డ్రెస్ వేసుకుంటారు కదా కింద నుంచి పైకి, అతను వేసుకున్నాడు. వేసుకొని దించి ఒక సేవని దించాడు. దించిన తర్వాత ఇతను పడిపోయాడు. ఆమేన్. హైవే మీదకి వెళ్ళిపోతే యాక్సిడెంట్ అయితే భయపడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు వ్యాడికి వెళ్ళడం అసలు ఇంట్లో నుంచినే వస్తుంది. అది ఇంట్లో కూర్చున్నా వచ్చేసేట్టు వస్తుంది. బైబిల్ ఒక సెకండ్ మాడేసిందండి. తెగులు అంట కిటికీలు ఎక్కుతుందట. తెగులు కిటికీలో కూడా వస్తుందట. నువ్వు తలుపులు వేసుకొని లెక్కించుకొని కూర్చున్నా ఏడోసారి ఓలు చేసుకొని వస్తుంది. ఆమేన్. తెగులు కిటికీలో కూడా ఎక్కి వస్తుందట. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ వాక్యం వింటూ మీరు తప్పించబడతారని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు తప్పించబడతారు, తెగుల నుంచి తప్పించబడతారు. భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. బలమైన కృపతో మిమ్మల్ని స్థిరపరిచి ఆయన బలపరుస్తాడు. కానీ మీరు చేయాల్సింది తెలుసా? యేసయ్యని ఎక్కువగా ప్రేమించాలి. ఏం చేయాలి? యేసయ్యని ఎక్కువగా ప్రేమించాలి.
ఆయన ఎక్కువగా ప్రేమిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి 7 మంది ఉంటారు కరోనా పేషెంట్. డైరెక్ట్గా వెళ్ళిపోయి ప్రేయర్ చేసిన తర్వాత ఒకసారి ప్రేయర్ చేసి 2 అడుగులు వెనకేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఒక స్వరం వినపడుతుంది. ఏమని వినపడుతుందంటే లంగ్స్ ఎలా చెకప్ చేయాలి అని తెలియదా? ఏసైకి తెలియదా? వాళ్ళు ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి దేవుడికి తెలియదా? తెలుసా లేదా? తెలుసు. చెకప్ చేయాలి. అవునా, నాకేం తెలిసిద్దే, నువ్వు చెయ్యి అన్నాడు. వెళ్ళిపోయి రండి, మీ లంగ్స్ చెకప్ ఉంది రండి అని ఇలా చేయబడి చూస్తే లంగ్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. ఆమె స్నో టైప్ అనగా మంచు టైపు లోపల ఏమన్నా ఒకసారి చెకప్ చేయాలి. మంచు టైప్ పడుతుంది కదా లోపల, గాలాడుతుంది. అలాంటిది ఏమైనా ఉందేమో చెకప్ చేయంటే చేతులలో పెట్టి, చెస్ట్ మీద చేతులలో పెట్టి చూస్తే వాళ్ళలో మంచు లాంటిది ఏ మాత్రం లేదు. హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అదే కనుక మనము హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఎంత డబ్బులు అయితే అవరా? నేను మామూలుగా ప్రారంభం చేసిపోయేటప్పుడేమో మొక్కలంతా కూడా మాడిపోయినట్టుంది. లంగ్స్ ఎప్పుడైతే చెక్ చేసిన తర్వాత వాళ్ళ మొక్కలు ఆనందం, సంతోషం. అమ్మయ్యా బాగున్నాయి అంటే నాయి కూడా బాగున్నాయి అంటే, ఒకళ్ళు లాభం చెప్పుకోవటం బాగున్నాయి అంటే నా ఊపిరితిత్తులు బాగున్నాయి అంటే, నీ కూడా బాగున్నాయి అంటగా, నాయి కూడా బాగున్నాయి అంటే ఊపిరి తీసుకోవటం. ఆమేన్. అందుకే అన్న ఈ మధ్య నాకు 2 రోజులు బట్టి గాలి బాగా ఆడుతుంది నాకు అని చెప్పటం నాకు. ఆమేన్. ఆయన పని ఆయన కాపాడుతాడు. ఆయన దయ, ఆయన సంకల్పం నీ మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. పౌలుని చూడండి ఎంత కాపాడుతున్నాడు. యెహోవా దేవుడు పక్కన నిలిచి పౌలుని కాపాడాడు. ఎక్కడ నిలిచాడండి? చదవండి ఒకసారి వాక్యం. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచని కనుక నేను సింహము నాటి నుండి విడిపించబడుతుంది. అండర్లైన్ చేసుకోండి. నా పక్కన నిలిచి, దేవుడు నిలుస్తాడు. నీ పక్కన కూడా నిలుస్తుంది కనుక. అందరూ ఏమంటారంటే అన్న నా తరపున నువ్వు రా నాన్న, అన్నదా నువ్వు నా పక్కన ఉండి మాట్లాడు. సాక్ష్యం చెప్పేవాడు కూడా కొంతమంది వాడు, అయ్యగారండి మీరు నా పక్కన ఉండండి నేను చెబుతా. కొంతమంది చెబుతుంటారు నువ్వు నా పక్కన ఉండి సార్ నేను చెబుతా. కానీ దేవుడు నీ పక్కన నిలబడాలి. ఎవరు నిలబడాలి? యేసయ్య నీ పక్షముగా నిలబడాలి, నీతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట చెప్పి ముగిస్తాను. దానియేలు సింహభూమిలో పడి ఉన్నాడు. వేశారు శత్రువులు. బైబిల్ రాసి ఉంటుంది దానియేలు 4వ అధ్యాయంలో దేవుడట దూతను పంపించి సింహాల నోళ్లను మోయించాడట. పై దవడ కింద దవడ పట్టి నోరు తెరిస్తే అవిటిని పక్కనట్టు మూసిచ్చాడు. ఆమె పడుకుని. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన దూతను పంపించి సింహాల నోళ్లను మోయించినట్లు దానియేలు. చదవండి ఒకసారి మాటని. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దానియేలు చెప్తున్నాడు ఈ మాట. నేను దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. ఎవరి దృష్టికి ఉన్నాడండి? దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనబడుతున్నాను. దేవుడు తన దూతలను పంపించి
సింహాల నోళ్లను మోయించారండి. పౌల్ని అక్కడ సింహం నోట పడకుండా దేవుడు పక్కన నిలిచి సింహము నోట పడకుండా కాపాడాడు. ఈరోజు నువ్వు నమ్మితే, విశ్వసిస్తే కరోనా నోట పడకుండా దేవుడు నిన్ను కాపాడు. ఆమేన్. దేవుడు కరోనా నోట పడకుండా యేసయ్య నిన్ను స్థిరపరుస్తాడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు గొప్ప కార్యం గురించి నడిపిస్తున్నాడు. ఈ ఉన్నతమైన మాటలు గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆయన స్థిరపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వసిస్తున్న మీ జీవితాలలో, విశ్వసిస్తున్న మీ కుటుంబాలలో, విశ్వసిస్తున్న మీ ఫ్యామిలీలో, విశ్వసిస్తున్న మీ పిల్లల జీవితాలలో ఇలాంటి భాగ్యం, ఇలాంటి కృప నేను నిలుస్తుంది. ఆమేన్. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కనుక ఇలాంటి భాగ్యం దేవుడు మీకు కలగజేసి మిమ్మల్ని నడిపిస్తున్న ఉన్నతమైన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా వెన్నంటి కాసి దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు ఆయన, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించు. నీవు నన్ను నమ్ముకున్నావు, నేను నిన్ను తప్పిస్తాను. దానియేలు దేవుడు నమ్ముకున్నాడు, తప్పించాడు. శద్రకు మేషకు అబ్దెనగోలు దేవుడు నమ్మినారు, అగ్నిగుండం నుంచి దేవుడు తప్పించాడు. నీవు ఆయన నమ్మితివి. ఆమేన్. నోవా దేవుని నమ్మాడు, జలప్రళయం నుంచి కాపాడబడ్డాడు. నోవా దేవుణ్ణి నమ్మాడు. జలప్రళయంలో వచ్చి ఆ ఫ్యామిలీని అందరినీ కూడా దేవుడు కూడా తప్పిస్తాడు. జలప్రళయం కంటే డేంజర్, అగ్నిగుండం కంటే డేంజర్. జలప్రళయంలో ఒకసారి పడితే ఒక దెబ్బకి ఊపిరాడగా తెచ్చిపోతాం. అగ్నిగుండంలో పడితే కాలిపోయి దెబ్బగా తెచ్చిపోతాం. సింహం నోట పెడితే ఒకసారి పీక కొరికేత చచ్చిపోతాం. కానీ కరోనా అంటే కాదు, హింసతో చంపేస్తుంది. ఎక్కడ చంపేస్తుంది? హింస. ఎన్ని రోజులు బతుకుతాం గ్యారెంటీ చంపేస్తుంది. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన్ని విశ్వసించు, ఆయన వైపు చూడు, నిన్ను ఆయన స్థిరపరుస్తునుగా. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఆయన వైపు చూడండి, దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వంటే దేవునికి చాలా ఇష్టం, ప్రాణం. నువ్వు ఆయన ప్రేమించాలి. దేన్నో చూసి ప్రేమించుకుంటూ వెళ్ళిపోమా. యేసయ్య నీకు తోడు. ఆయన నిన్ను శ్రద్ధ పెట్టి నిన్ను కాపాడుతున్నా ఉన్నతమైన దేవుడు ఆయన కొరకు ఎదురు చూడాలి. ప్రభు నీకు సహాయం చేస్తాడు, ఇప్పట్లో కార్యం చేస్తాడు. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోవాలి. ఈ లైవ్లో ఇంచున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తుంది. మిమ్మల్ని విడిచిపెట్టాడు. నిశ్చయముగా దేవుడు కార్యం జరిగించాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచుతాడు. ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అత్యున్నత సింహాసనాసనుడైన మా తండ్రి, నీవు దయాళుడవు, గొప్ప దేవుడు ప్రభు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అనే వాగ్దానమునైనా ఈ లైవ్ ద్వారా పబ్లిక్కి అనగా ప్రతి దేవుని బిడ్డకనైనా వాగ్దానం ఇస్తున్నందుకు స్తోత్రం కలుగునుగా. అద్భుతం చేసి నడిపించున్నాను. అందరిలో నీ కృపను ఉంచున్నాను. కరోనా వ్యాధితో ఎందరైతే బాధపడుతూ అనుభవిస్తున్నారో వారందరికీ ఇప్పుడే ఏ సెకండ్ని ఈ నిమిషంలో యేసు నామములో స్వస్థత కలుగునుగా. విడుదలిచ్చి నీ సాక్షి వరకు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చిన్న మాట చెప్తాను.
ఒక దైవజనుడంట కుష్ఠరోగుల మధ్యలో సేవ చేయమని దేవుడు చెప్పిండంట ఆయనకి. వాళ్ళ చర్చికి వాళ్ళే వస్తారు. ఎవరు రారు. వాళ్ళు వస్తుంటే ఎవరైనా మామూలు వస్తారా? రారు. ఆ ఫ్యామిలీకి దేవుడు దర్శనం అంటే కుష్ఠరోగులకి సేవ చేయాలి, కుష్ఠరోగులకి వాక్యం పెట్టాలి, చర్చి మొత్తం అన్నమాట. అయితే ఒక రోజున కుష్ఠరోగి ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వస్తున్నాడు చర్చికి. ఆ కాళ్ళకు కూడా వచ్చేసింది, చేతులకు వచ్చేసింది, ఒంటి మీద కూడా వచ్చేసింది అతనికి. అలా వస్తూ ఉంటే కాళ్ళలోకి ఇంత పొడుగు మేకు దిగబడిందట. అతనికి చెప్పులోంచి బయటకు వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. మాస్టర్ గారి దగ్గర ఏమి లేదు, లాగుదామన్నా కానీ ఏమి లేదట. కేకలు పెడుతుంటే బ్లడ్ గారిపోతుంది. కేకలు పెడుతుంటే మాస్టర్ గారు చర్చిలో ఉండడు బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి చూస్తే ఆ కుష్ఠరోగి గాయంలోంచి బ్లడ్ కారుతుంది. ఏమైందంటే మేకు దిగబడిందయ్యా, అది రావట్లేదు, పీగుతుంటే ఎముకకి బాగా అతుక్కున్నట్టుంది, అది లోపలికి వెళ్ళిపోయింది అది మడి దగ్గర అని చెప్పేసినప్పుడు అవునా అని చెప్పేసి వైట్ రైస్ వేసుకుని ఉన్నాడట. వెళ్ళిపోయి స్పీడ్కి వెళ్ళిపోయి కూర్చొని కాలుని మోకాల మీద పెట్టుకొని నోరు పెట్టి మేకులు లాగిందట. నోరుతో మేకు పట్టుకుని గట్టిగా లాగిందట. మేకు బయటకు వచ్చిందట. మీరు అది చేయగలరా? ఆమె నోరు పెట్టుకొని లాగితే ఆయన బ్లడ్ మొత్తం బట్టలు అయిందట. వెళ్ళి స్నానం చేసి వచ్చి డాక్టర్ని పిలిపించేసి ఆ వ్యక్తికి చికిత్స చేపించి కట్టేపించి చేయించాడు. డాక్టర్ ఒంటి నిండా చేతులకి ముఖానికి మొత్తానికి ఆ వైరస్ వెనకాడుతుందని అని వేసుకొని వచ్చిందట. మీరు రండి, నేను కట్టగడతా ఉంటే మీరు ఎలా కట్టాలో చెప్పండి, నేను కడతానంట. అలాంటి సేవ దైవజనుడు అసహించుకోలేదు. జనమందరూ నిలబడి చూస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టుకోలేదు. కానీ ఆ కుష్ఠరోగిని మాత్రం దగ్గర తీసుకుంది. అందుకని ఆయన ఒక మాట చెప్తాడు, ఏమంటాడు తెలుసు? కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగా చేయనప్పుడు యేసుప్రభువు అన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అంటే. ఆ మాటను బాగా విశ్వసిస్తాడు దైవజనుడు. ఒకసారి మీరు మార్పు చెందండి, దేవుణ్ణి ఆరాధించండి, మీ సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించి దేవుడి కృప మీకు అనుగ్రహించుకుంటాను. ఆమేన్. హల్లెలూయా.